ఏమండోయ్, ఇవన్నీ మనం స్మార్ట్ బజార్ నుంచి తెచ్చిన సరుకు అనమాట. మా ఊడు పాస్తా డబ్బాలు పెట్టుకుని రెడీ అయిపోయాడు తినడానికి. ఇది తినాలంటే ముందు బాయిల్ వాటర్ రెడీ చేసుకోవాలి. వాటర్ రెడీ అయ్యేలోపు మా ఊడే పని చేస్తున్నాడు కూర్చుని. ఏం చేస్తున్నారు అంటే కూర్చుని చదువుతున్నాను సామాను అంటున్నాడు. మా ఊడు పని చెప్తే చేయడు, ఆడు చేయాలనిచ్చినప్పుడే చేస్తాడు. అలాంటప్పుడు మనం చేయించుకోవాలి. మంగళదీప్ మోగ్రా ఫ్రాగ్మెంట్ భలే ఉంటది అసలు. మంచి సువాసన వస్తుంది. ఈ స్మెల్ లో ఎంతసేపు అయినా పీల్చాలనిపిస్తుంది. ఎందుకో మరి మా ఊడు ఎంత శ్రద్ధగా పని చేస్తున్నాడు కూర్చుని. మా ఊడు ఆనందం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. తెగ మురిసిపోతున్నాడు. ఎందుకో మరి 2 కేజీలు షుగర్ తీసుకుంటే 1 కేజీ షుగర్ ఫ్రీ ఇచ్చాడని ఆనందపడిపోతున్నాడు. అది సూపర్ మార్కెట్ ట్రిక్ అని నాకు అర్థం కావట్లేదు. మా ఊడు పని అవగానే పాస్తా రెడీ చేయడానికి సిద్ధమైపోయాడు. ఇందులో ఒక స్పూను మసాలా ప్యాకెట్ అయితే ఇచ్చాడు. ఈ డబ్బా సైడ్ పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని డైరెక్షన్ కూడా ఇచ్చాడు. ముందుగా దాంట్లో లెవెల్ తగ్గట్టు వాటర్ పోసుకుని మూత పెట్టేసుకుని 5 నిమిషాలు ఉంచాలంట. అది రెడీ అయ్యేలోపు ఏదోటి తినాలని మంచి బయట చాక్లెట్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాడు. ఎంత ఎదిగినా చిన్నపిల్లడికి మళ్ళీ చాక్లెట్ల మీద ఇష్టం అలా ఉండిపోతే ఏంటో మరి. సరదాగా నేను చాక్లెట్ అయితే తీసుకున్నాను తిందామని. ఇది తిన్నాక నేను కూడా చిన్నపిల్లని అయిపోయాను. ఎందుకో మరి బాగుంది కదా అని రెండోది కూడా తీసుకుని తినేసాను. ఇంకా ఈ లోపు మన పాస్తా కూడా రెడీ అయిపోయింది. అదే బాయిల్డ్ అయిపోయిందని అర్థం. మళ్ళీ మసాలా ప్యాకెట్ కలిపేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి తీసామంటే రెడీ అయిపోయినట్టే. ఒక్కరికొక్కరు చీర్స్ కొట్టుకుని వేడివేడిగా ఉండగా కలుపుకొని తింటే భలే ఉంటది అసలు. అలా మొత్తం తినేసి కంప్లీట్ చేసేసాను. మళ్ళీ వీడియోలో ఇన్స్టంట్ బిర్యానీ ట్రై చేద్దాం. ఉంటాను ఇంకా.